ఎప్పుడు ఆశీర్వాదం అంటే అడిగినంత దొరకాలి, కోరుకునేవన్నీ నెరవేరిపోవాలి, అలా వెళ్తే చాలా అన్నీ జరిగిపోవాలి, ఏం ప్రార్థిస్తే అది జరిగిపోవాలి. అసలు ఆశీర్వాదం అంటే అది, ధన్యత అంటే అది అనుకున్నావు. కానీ బైబిల్ ప్రకారంగా ధన్యత అంటే ఆయన కొరకు నలుగుట, ఆయన చిత్తం చేస్తూ విరుగుట, విరిగినా నవ్వుట, బాధలున్న స్తుతించుట. దేవుని కొరకు దేవుడే బాధపడడానికి ఒక ఎంపిక చేసుకుంటే ఆహా వాడి జీవితం ధన్యం. స్తోత్రం కలుగునుగాక. నాన్న నువ్వు నా కొరకు విరగాలరా అని అంటే అంతకంటే ధన్యత లేదు. అందరినీ ఎంపిక చేయడంట. ఎవనికి బలముండునో ఆయన కొరకు వాడే ఎంపిక చేయబడతాడు. అలాంటి వారికి చాలా పెద్ద పెద్ద బాధ్యతలు అప్పగిస్తాడు ఈ ప్రపంచంలో. వెళ్ళు, నా మనసు ముద్రవై, నా ఉద్దేశాలు ముద్రవై, నా ఆలోచన ముద్రవై. కానీ అడుగడుగున నువ్వు విరిగి నలగాల్సి వస్తుంది. నీకిష్టమేనా? నాకిష్టమే ప్రభువా. నా కొరకు అణువణువు కొట్టబడి చీల్చబడ్డావు. నీ కొరకు అలాంటి ఒక అవకాశం వస్తే నాకు ఇష్టమే. ఎందుకో తెలుసా? నీ శక్తికి మించిన శోధన ఆయన అనుమతించడు. ఒకరోజు ఆయనే అంటాడు, ఇంకా చాలు, నీ శక్తి ఇంతకు మించి లేదు. ఇప్పటి వరకు భరించిన దానికి నేను రెట్టింపులుగా నిన్ను సమాధానపరుస్తాను, రెట్టింపులుగా నిన్ను దీవిస్తాను. ఆమేన్. ఆయన తన పిల్లల్ని ఎల్లకాలము చేయి విడవడు, ఎల్లకాలం శ్రమ పెట్టడు. ఒక టైం వస్తుంది, యోబులాగా రెండంతలుగా దీవించి నిలబెడతాడు. అప్పుడు అందరు ఆశ్చర్యపోతారు ఆ దీవెన చూసి. ఆమేన్.